జేఎన్టీయూకే పరిధిలోని యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ కాకినాడకు సంబంధించి ఉపకులపతి ప్రొఫెసర్ సిఎస్ఆర్కే ప్రసాద్ పరిపాలనాపరమైన ఉత్తర్వులు జారీ చేశారు. ఉపకులపతి ప్రొఫెసర్ సిఎస్ఆర్కే ప్రసాద్ ఆదేశాల మేరకు ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ విభాగానికి చెందిన ప్రొఫెసర్ డాక్టర్ కె పద్మరాజుని యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ కాకినాడ ప్రిన్సిపల్గా నియమించారు. అదేవిధంగా ఇప్పటి వరకు యూసీఈకే ప్రిన్సిపల్గా విధులు నిర్వహిస్తున్న మెకానికల్ ఇంజనీరింగ్ విభాగానికి చెందిన ప్రొఫెసర్ డాక్టర్ ఎన్ మోహన్ రావును ప్రిన్సిపల్ బాధ్యతల నుంచి రిలీవ్ చేశారు. ఈరోజు నేను ప్రొఫెసర్ కె పద్మరాజుని 35వ ప్రిన్సిపాల్గా బాధ్యతలు తీసుకున్నాను. యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ కాకినాడ ఒక ప్రెస్టీజియస్ కాలేజ్ అండి. ఈ ప్రెస్టీజియస్ కాలేజ్కి రెండవసారి ప్రిన్సిపాల్గా చేయడం గర్వంగా ఫీల్ అవుతున్నాను. నేను దీని ఒక బాధ్యతగా తీసుకుని పిల్లల శ్రేయస్సు కోసం రాగద్వేషాలకు అతీతంగా కష్టపడతానని, అట్లానే పిల్లలకి ఫెసిలిటీస్ క్రియేట్ చేయడంలో కానీ స్టాఫ్ కానీ కంప్లీట్ అకాడమిక్స్ మీద కాన్సన్ట్రేట్ చేస్తా మంచి వైభవం తీసుకురావాలని ఒక ఆలోచన ఉందండి. ఒక ప్లాన్ ప్రోగ్రామ్గా ఎదుర్కెళ్తాము. ఇప్పుడు యాక్చువల్గా ఓజీబీ సెలబ్రేషన్స్ 80 ఏళ్ల హిస్టరీలో పెద్ద పెద్ద నిష్ణాతులు ఈ కాలేజీ నుంచి బయటకు వెళ్ళడం జరిగింది. అలాంటి నిష్ణాతులు పూర్వవైభవం వాళ్ళ హెల్ప్ కూడా పూర్వవైభవం కూడా తీసుకురావాలని ఆలోచన. అండ్ ఇంత ప్రెస్టీజియస్ కాలేజీకి రెండవసారి ప్రిన్సిపల్గా చేయడం నా అదృష్టంగా భావిస్తున్నాను. ఐ షుడ్ థ్యాంక్ హానరబుల్ వైస్ ఛాన్సలర్ గారు సిఎస్ఆర్కే ప్రసాద్ గారు. ముందు వైస్ ఛాన్సలర్గా చేసినా సరే ప్రిన్సిపాల్గా చేయడం అన్నది నేను ఒక గర్వకారణంగా ఒక కీలకమైన పదవిగా భావిస్తున్నాను. నా ఎంతో నా శక్తి మేర కృషి చేసి ఈ కాలేజీ అభివృద్ధికి పట్టుపడతాను. పిల్లల క్షేమమే ప్రథమ కర్తవ్యంగా, అలాగే స్టాఫ్ వెల్ఫేర్ కూడా కన్సిడర్ తీసుకుంటూ కాలేజీ డెవలప్మెంట్ని టాప్ ప్రయారిటీగా ఎదురు తీసుకెళ్ళాలని ఆలోచిస్తున్నాను. థ్యాంక్ యూ.